ధనవంతులకి, కోటీశ్వరులకి, అదృష్టవంతులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. గురువు గారికి నా పాదాభివందనాలు. నేను ఈ క్లాస్కి మొదటిసారి వచ్చాను. నా పేరు నరేంద్ర, నాది నెల్లూరు. నేను డిసెంబర్ 2వ తేదీ నేను హౌ టు ఎర్న్ మనీ అని యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలని సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఏ వీడియో క్లిక్ చేసినా గురువుగారే కనిపించారు నాకు. అది ఫస్ట్ డే చూశాను. రకరకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెస్లని అవన్నీ ఇవన్నీ ఏదేదో నొక్కుతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే కూడా గురువుగారే కనిపించారు. 3వ రోజు కూడా గురువుగారు ఏ రోజు నేనే కనిపిస్తున్నాను నాకు అని చెప్పేసి ఒకసారి వీడియో ఓపెన్ చేశాను. మీరు ఏదనుకుంటే అది జరిగిపోద్ది, మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి అంటే ఆ వీడియో చూశాను. అవును నిజంగా జరుగుద్ది అని చెప్పేసి ఆ వీడియో విన్నాను. అలాగే ఇంకొక 2-3 వీడియోలు వరుసగా వింటూ ఉన్నాను. ఒక్క గురువు గారే కాకుండా ఇంకా అలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉన్నాయి వరుసగా. అవి కూడా చూస్తూనే ఉన్నాను. అందరి పేర్లు చెప్పకూడదు, అందరూ చాలామంది చూశాను నేను. ఒక్క గురువు గారే కాదు, దాదాపుగా 10-15 మంది గురువులు చెప్పినటువంటి క్లాసు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు అంతకుముందు అసలు నాకు ఏం తెలియదు. కానీ ఒక సందర్భంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను, నరేంద్ర జాగ్రత్తగా నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే నీకు ఎప్పుడైనా ప్రాబ్లం అవుద్ది, నువ్వు చాలా ఆలోచించి మాట్లాడు అని చెప్పి అంటూ ఉండేది ఎప్పుడు అమ్మాయి. కానీ నేను ఏంది యూనివర్స్ ఏంది, కనెక్షన్ ఏంది నాకేం తెలీదు. ఎప్పుడైతే గురువుగారి వీడియోలు చూశానో, మిగతా వాళ్ళందరి వీడియోలు చూశానో, నాకు గురువుగారు చెప్పిన వీడియో నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే అప్పుడు ఎవరో ఒకరు చూడాలి కదా అని చెప్పేసి గురువుగారు నన్ను బాగా అట్రాక్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా వాళ్ళు అందరూ చూడడం మానేసి గురువుగారి వీడియోలు మాత్రమే చూడడం మొదలుపెట్టాను. అప్పుడు చిన్న ఏ అయితే చెప్పారో టెక్నిక్స్ చెప్పారు, 5x55 టెక్నిక్స్ చెప్పారు, 369 ఇవన్నీ కూడా రోజు అద్దంలో మిర్రర్తో చూసి మాట్లాడడం, అఫర్మేషన్స్ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. డైలీ నేను గురువుగారు ఏ విధంగా అయితే వీడియోలు అన్నీ చూశానో నాకు అర్థమైంది, రోజు చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది జీవితంలో. నేను మామూలుగా ఏంటంటే 100కి 100లో 99% నెగిటివ్ పర్సన్ని. చాలా నెగిటివ్. ఎంత నెగిటివ్ అంటే పలానా చోట నెగిటివ్ ఉందంటే అక్కడ నేనే ఉంటా. ఎవరు ఏం మాట్లాడినా నేను నెగిటివ్గానే మాట్లాడతా. అదే లేదు పోయే అంట. అలాగా ఎందుకో ఎప్పుడు ఎవరిని నమ్మను. నేను మొదటిసారి నేను గురువుగారు నమ్మాను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. గురువుగారి ఎనర్జీ చూసా, ఆ ఫేస్ చూసా, ఎందుకో నాకు నమ్మాలనిపించింది. పిచ్చిగా అసలు ఈయనకే నా లైఫ్ అంకితం అన్నంత ఇదిగా ఎందుకో నాకు ఎవరు నాకు అలా అనిపించాల. నా జీవితంలో మొదటిసారిగా నేను నమ్మింది గురువుగారిని. ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు నాకు అసలు అర్థం కాల. ఎంతోమందితో తిరిగాను, ఎంఏ బీడీలోకి చదివాను, స్టూడెంట్స్ ఉన్నారు, మిగతా బంధువులు ఉన్నారు. అయినా ఎప్పుడు ఎవరి దగ్గర కలిగిన ఫీలింగ్ గురువుగారిని చూస్తే నాకు కలిగింది. అలా ఏం జరిగిందంటే ఒకసారి మా ఫ్రెండు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చున్నాను ఆయనకి. కానీ ఆయన సడన్గా ఐపీ పెట్టాడు. అందరూ దాదాపుగా 1.5 కోటి రూపాయలు ఐపీ పెట్టాడు. ఐపీ పెడితే అందరికీ డబ్బులు నేను ఇవ్వలేనని చెప్పి చేతులు ఎత్తేసి నాకు మాత్రం పిలిచాడు. నువ్వు చాలా మంచివాడివి, చాలా నిజాయితీపరుడు, నీకు కానీ డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా దేవుడు నన్ను క్షమించడు. మా అత్త వాళ్ళు నాకు కట్నం కింద 1 లక్ష రూపాయలు వాల్యూ చేసే సైట్ ఇచ్చున్నారు, ఎవరితో ఏం మాట్లాడద్దు, గమ్ముగా కాగితం తీసుకొని చెప్పి కాగితం నాకు తెచ్చిచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవరితో అనొద్దు, సైలెంట్గా ఉండు, మన ఇద్దరి మధ్యనే ఉండని చెప్పేసి వెళ్ళిపోయినాడు. నేను అక్కడంతా చెట్లు బలిసిపోయింది. అది చెరువు ఉంది, చెరువు పక్కనే ఉంది, గట్టు పక్కనే. నాకు అది కూడా డౌట్ ఉంది, చెరువు ఆయకట్లో పోయిందా లేకపోతే మామూలుగా ఉందని. సరే ఓకే ఏదో ఇచ్చాడు, కనుక్కున్నాను. ఇది చెరువుకి దీనికి సంబంధం లేదు, సపరేట్. అప్పుడు గవర్నమెంట్ పేదోళ్ళకి సైకిల్ ఇచ్చింది 18 ఓకే అనుకున్నాను, తీసేసుకున్నాను. తరువాత అక్కడికి పోయి మొక్కలు తీస్తుంటే ఆ ఏరియాలో కొంచెం పెద్ద మనిషి, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా కొంచెం స్ట్రాంగ్ పర్సన్. అక్కడికి వచ్చి మొత్తం నెగిటివ్గా మాట్లాడాడు. అసలు ఎవరు నీకు అమ్మారు, ఇదేవరిది, దీని కాగితాలు ఎక్కడున్నాయి, అన్నీ నెగిటివ్గానే మాట్లాడారు. నన్ను భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు. నేను అప్పుడు ఏం మాట్లాడాలి, సైలెంట్గా ఉన్నాను. జేసీబీతో మొక్కలన్నీ తీయించేశాను, వెళ్ళిపోయాను. తర్వాత రోజు ఇంకొక రోజు పోతే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరు నీకు ఇది అమ్మింది, అది వాళ్ళది కాదు కదా, నీకు ఎలా అమ్మారని ఇంకొక ఆయన వచ్చాడు. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ అదే స్థలం దగ్గరికి పోయి మళ్ళీ వెళ్ళాను. వేరే ఆయన చేత సర్వేయర్ని తీసుకొని, నా మేనడు సర్వేయర్, ఆయన తీసుకెళ్ళి దాన్ని కొలత వేయించినట్టుకి తీసుకెళ్ళాను. మళ్ళీ అసలు ఏంది నువ్వు వస్తున్నావు, అసలు ఇది ఎవరిది, ఇది పలానా, ప్రతి ఒక్కరు కూడా నన్ను బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ 3వ రోజు వెళ్ళినప్పుడు
ఎందుకో నాకు మొండి ధైర్యం, నేను భయపడలేదు. తర్వాత ఆ ప్లాట్ పక్కన ఇంకొక ఆయన వచ్చి నేను ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇది నాది కూడా తీసుకోండి, 1 లక్ష రూపాయలు ఇస్తాను, నాది తీసుకోమన్నారు. అప్పుడే నా అకౌంట్లో 1 లక్ష ఉన్నాయి. వెంటనే ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఆ లక్ష తీసుకొని ఆయనకి ఇచ్చేసి అది కూడా రాయిచ్చేసుకున్నాను కాగితం. ఆయన దగ్గర ఒక కాగితం కూడా లేదు ఆఖరికి. ఆయన అన్నట్టు కాకుండా చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి తెలుసు మాత్రం. ఇంకా ఆయన పక్కన ఉండే ఆయన ఇంకెందుకులే నా ఒక్కటే కదా ఉండేది, ఇది కూడా నువ్వే తీసుకోమన్నాడు. నా అకౌంట్లో ఇంకొక 1 లక్ష ఉంటే దాన్ని కూడా ఇచ్చి తీసేసుకున్నాను. కానీ ఒక పక్క వీళ్ళందరూ ఎంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నా ఎందుకు నేను వండోడిని ఒకటి కానీ మెంటల్గా ఫిక్స్ అయ్యానంటే గుడ్డిగా వెళ్ళిపోతాను. నేను అనుకున్నదే కరెక్ట్ నమ్ముకుంటూ వెళ్ళిపోతాను. అవును, మళ్ళీ స్థలం దగ్గర నిలబడితే మళ్ళీ ఒక 5-6 మంది వచ్చి అక్కడ పక్కన ఉన్న ముసలమ్మల వాళ్ళంతా నాయన నువ్వు ఏదేదో కొంటున్నావు, వీళ్ళందరూ తలా ఒక మాట అంటున్నారు, నువ్వు ఇబ్బంది పడతావు నాయన, జాగ్రత్తగా చూసుకో, అది ఇది అంటున్నారు. ఎందుకు అప్పుడంతా నేను వీడియోలు చూడక నెగిటివ్గా ఉండి చూసిన తర్వాత ఎందుకు నాకు పాజిటివిటీ ఏర్పడింది. ఏం కాదులే చూద్దాంలే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. కానీ మళ్ళీ ప్రెజర్ ఎక్కువైపోయి మధ్యలో నా స్థలంలో తెచ్చి వేరే వాళ్ళు ఎవరో నా తెలియకుండా కంపేర్ చేశారు. వీళ్ళు మరీ గలీజ్ మనుషులు ఉన్నారా, ఇది మనకు పనికిరాదని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. సరే నేను అమ్మేస్తున్నాను అని పక్కన వాళ్ళు చెప్పాను. తర్వాత 20 రోజుల తర్వాత ఆ ఏరియాలో ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో ఆయన ఫోన్ చేశాడు. ఏంటి మీరు స్థలం అమ్ముతున్నారంటే అన్నాడు. అవును అమ్ముతున్నాను అన్నాను. సరే నాకు ఇవ్వు, 3 నాకు ఇవ్వు, నేను తీసుకుంటాను అన్నాడు. అప్పుడు దాకా నీ మాట్లాడినాను, 3 నాకు ఇవ్వు, నేను తీసుకుంటాను అన్నాడు. ఓకే ఇస్తాను, ఎంత అన్నా ఎలా ఏంటి అని అడిగాను. ఆయన దానికి అప్పుడు నేను ముందు అనుకున్నా, ఒక వారం ముందు మనసులో ఒకటి అనుకున్నా, అఫర్మేషన్స్ డైలీ దాని గురించి చేసినప్పుడు నేను అమ్మాలనుకున్నప్పుడు ఒక అఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నా. తర్వాత ఆయన నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను చెప్పా ఇది మొత్తం 3 lakhs. అతనికి అమ్మడం నాకు ఇష్టం లేదు. అతను ఫస్ట్ నుంచి కొద్దిగా అతని బిహేవియర్ నాకు నచ్చల. ఇతనికి అమ్మడం ఎవరికైనా అమ్ముతాను, ఎంతకైనా అమ్ముతాను, నాకు ఎంత ప్రైస్కైనా నేను కొన్న దాని మీద ఎంత ప్రైస్కి అమ్మడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఆయనకి అమ్మడానికి నేను సిద్ధంగా లేను. అప్పుడు నా మనసులో ఏదైతే అనుకున్నానో అడిగాడు. ఓహో నేను అలా అఫర్మేషన్ ఇచ్చుకున్నా, సరే ఒకసారి టెస్ట్ చేద్దాము, నిజంగా నేను విషయం అని బాబు గురించి శిష్యుని అయితే నిజంగా నేను విషయానికి కనెక్ట్ అయింది నిజమైతే దీన్ని నేను 6 లక్షలకు అమ్మాలి అనుకున్నా. ఆయన చెప్పా అన్న ఫైనల్, నువ్వేం మాట్లాడద్దు, వెనక ముందు ఏమొద్దు. నేనేమనుకున్నానంటే సరే 6 చెప్పానంటే ఇంక వెళ్ళిపోతాడులే, నేను 3 కొన్నాయి కదా, 6 1 నెల లోపల అంత పెట్టి ఎందుకు కొంటాడు, అందులో అంత ముదురు మనిషి అని చెప్పేసి నేను కాకుండా ఏదో అఫర్మేషన్ ఇచ్చుకున్నాను కాబట్టి అనేసాను నేను. సరే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని పో, సంతకం పెట్టేసి అన్నాడు. ఇంకా నాకు అసలు నోట్లో నుంచి మాట నేను నమ్మలేదు. వాస్తవంగా సైలెంట్గా ఉన్నాను. సైలెంట్గా ఉండేసరికి మళ్ళీ ఒక 2-3 గంటలకి మళ్ళీ కాల్ చేశాడు. ఏం డాక్టర్ గారు ఏం ఇంకా రాలేదే, ఏంటి విషయము, మీరు అమ్ముతున్నారా లేదా అన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా. ఏంది కావాలని నన్ను కిండల్ చేయడానికి ఏమైనా పిలుస్తున్నాడని అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా. సాయంత్రం వల్ల చెప్పు అసలు ఏంటి, 6 లక్షలు ఇస్తానన్నా కదా, 6 అడిగావు, ఇస్తానన్నాను, ఏంటి నీ ప్రాబ్లం, ఇస్తావా లేదా అన్నాడు. సరే పెద్ద ఎన్నిసార్లు పిలిస్తే బాగోదని ఇంటికి వెళ్ళా. అడిగేసరి టేబుల్ మీద 6 లక్షలు పెట్టేస్తున్నాడు గురూజీ. టేబుల్ మీద 6 లక్షలు పెట్టేసింది, లెక్కేసుకో, అయిపోయిన తర్వాత సంతకం పెట్టి తీసుకున్నాను. లెక్కేసి సంతకం పెట్టి తీసుకోగాను, అయిపోయింది. నా జీవితంలో ఆ రోజు నుంచి నిద్ర లేగానే ఫస్ట్ ఇవన్నీ చేసుకున్నందుకు కూడా గురువు గారి ఫోటో చూసే నేను ఏ పనైనా, అది ధ్యానం అయినా, రాసుకోవాలైనా, అఫర్మేషన్ ఏదైనా సరే ముందు గురువు గారిని చేసిన తర్వాత మొదలు పెడతాను. అంత సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ టైం ఏం జరిగిందంటే ఒక సండే వచ్చింది. ఆ రోజు నా కొడుక్కి జ్వరం, వాడికి చికెన్ అంటే ఇష్టం. నేను ఆ రోజు అనుకున్నాను, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు బండిలో వస్తుంటే, ఈరోజు ఏంటి స్పెషల్ సండే అన్నాడు. కరెక్టే సండే, నాకు కూడా చికెన్ రాగి సంగటి తినాలనిపిస్తుందిరా, కాకపోతే నా కొడుక్కి జ్వరం, వాడిని చూస్తూ నేను తినలేను, పిల్లలు అక్కడ పక్కన పెట్టి మనం తినలేం కదా అన్నాను. నేను ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి 2 పిల్లలు లేరు. మా అమ్మ నాన్న తీసుకోమని, వాళ్ళు మేము సపరేట్గా ఉంటాము. మా అమ్మ నాన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఉన్నారు. ఏమ్మా ఏం చేసావు అని అడిగారు. బెండకాయ పులుసు బాగానింది. ఓకే అని చెప్పేసి అయిష్టంగానే కూర్చున్నా. నేను చేతులు కాళ్ళు కడుక్కొని కూర్చునేసరికి మా నాన్న చెల్లెలు రాగి సంగటి చికెన్ తెచ్చిచ్చింది. గురూజీ నేను ఎంత సంతోషంగా నవ్వానంటే నాకు అసలు ఏం అర్థం కాల. కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. అలా నవ్వా, మైండ్ బ్లాక్ అయిపోయేటట్టు నవ్వా. మా అత్త ఎప్పుడు నాకేదు ఎప్పుడైనా ఉంటే మా నాన్నకి ఇచ్చేది, లేకుంటే మా నాన్న పిలుస్తుంది రా నన్ను నాకు వచ్చి తెచ్చిచ్చేసి బాగుంది నాటుకోడి, బాగుంది రా నరేంద్ర, తిను చాలా బాగుంది, ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అనండి.
ఆమె చూడకుండానే తినకుండానే అత్త అద్భుతంగా ఉంది అత్త, దాన్ని చూస్తుంటేనే నాకు ఆ స్మెల్ చూస్తేనే అది అద్భుతంగా ఉందని అర్థమైపోయింది అని చెప్పాను. తర్వాత మొన్న 27వ తేదీ మా పిఎంపీ డే జరిగింది, నెల్లూరులో మీటింగ్ జరిగింది. నేను ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర ఎంత ఉన్నా సరే ఇవన్నీ తెలియకముందు కూడా ఎవరైనా మా ఇంటి దగ్గరికి వస్తే అన్నం పెట్టి పంపించాలి అలవాటు. ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చినా మనం ఇందా గురువు గారు చెప్పేట్టు వాళ్ళని అస్సలు లేట్ చేస్తే అసలు ఒప్పుకొని గట్టిగా అరిచేస్తా. మనము ఇక్కడ ఉండేవాళ్ళం, మనకు లేకపోయినా పర్లేదు వాళ్ళకి పెట్టండి, కావాలంటే మనకి రైస్ని వండుకొని తినొచ్చు అని ఫస్ట్ నుంచి నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంది. ఆ రోజు మీటింగ్కి వచ్చే ముందు రోజు చెప్పాను అమ్మాయికి, రేపు ఒక 50 మందికి భోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, సింపుల్గా పులిహోర ఏర్పాటు చేయని చెప్పేసి ఊళ్ళో పోయి ప్యాకెట్లు తీసుకొచ్చాను, పాలిథిన్ కవర్స్ తీసుకొచ్చాను. 27వ తేదీ నేను 4 గంటలకి నిద్ర లేచేసరికి ఫుల్ వర్షం. 4 గంటలకి ఏంది నేను ఈ విధంగా ఈరోజు మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, అట్టపెట్లు అన్నీ రెడీ చేసుకున్నాను, ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి ప్రిపేర్ చేస్తుంది ఎలా అని చెప్పేసి నేను ఒకసారి ప్రేయర్ చేసుకున్నాను. కరెక్ట్గా 5 గంటలకు వర్షం ఆగిపోయింది. మళ్ళీ చలి మొదలైంది. అబ్బాయి ఇంత చలికి నాకు కంఫర్టబుల్గా ఉండదు అంటే సూర్యుడు ఆ రోజు 27వ తేదీ నెల్లూరులో ఉండేవాళ్ళు చెప్తారేమో బగ వచ్చేసాడు. స్వెటర్ వేసుకున్న స్వెటర్ కూడా తీసేశారు. వర్షం ఆగిపోయింది, స్వెటర్ తీసేసి మళ్ళీ అక్కడ బయలుదేరేటప్పుడు అనుకుంటూ వచ్చాను ఆ బాక్స్, ఆ రైస్ సంబంధించిన బాక్స్ పట్టుకున్నప్పుడు నా ఫుడ్ ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉంటారో, నిజంగా ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే ఖచ్చితంగా దీని అర్హుల్లో నా ఫుడ్డు చిన్నపిల్లలకి, అనాథలకి, పేదలకి, ఎవరైతే అభాగ్యులు నిరాశ్రయులు ఉంటారో వాళ్ళకి మాత్రమే నా ఫుడ్ అందాలి అనుకుంటూ వచ్చాను. నాకు దారి కొనాకు అలాంటి వాళ్ళే కనిపించిండు. వాళ్ళు చూడంగానే అనిపించింది నాకు, ఓహో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఆకలితో ఉన్నారు, నా భోజనం ద్వారా వీళ్ళకి ఆకలి తీరుతుంది అనిపించింది. జొన్నవాడ దాకా అందరికీ పంచుకుంటూ వచ్చా. జొన్నవాడికి వచ్చేసరికి ఇంకా 20 ప్యాకెట్లు మిగిలాయి. ఆ 2 కుక్కకి వేసాను, 2 కోతులకి ఇచ్చాను, మిగతా ఇంకా 18 ప్యాకెట్లు మిగిలితే గుడి ముందు చాలామంది కూర్చో ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ వెనక నుంచి అందరికి ఇచ్చుకుంటూ వచ్చాను. ఇంకా వాళ్ళకి మిగతా వాళ్ళందరూ ఆగిపోయిన వాళ్ళకి మాదేంది సార్ అనేసరికి అక్కడ పక్కన టిఫిన్ అంగడి ఉంది. అమ్మ వీళ్ళందరికీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టిఫిన్ పెట్టండి, డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి దగ్గరుండి వాళ్ళందరూ పొలాలు కట్టించి మీటింగ్కి వెళ్ళిపోయాను. కరెక్ట్ టైంకి మీటింగ్కి వెళ్ళిపోయాను. ఎక్కడ మాత్రం ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. మళ్ళీ రిటర్న్లో నేను ఎలా అయితే అనుకున్నాను అలా హ్యాపీగా వచ్చేసాను. అదొకటి జరిగింది నా జీవితం, అదొక అద్భుతమైన మిరాకిల్. చాలామంది వర్షం, నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూశాను, చాలామంది వర్షాలు ఆపారు. నేను అర్థం కాదు అది నిజం కానీ ఆ రోజు నా ఒళ్ళంతా అదొక రకంగా అయిపోయింది. అసలు ఎట్లా ఆగింది, వారు చలి పుడుతుంది అనుకుంటే సూర్యుడు వచ్చాడు. ఇవన్నీ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక్క రోజు కూడా మిస్ కాలేదు, నేను ధ్యానం చేయడం మిస్ కాలేదు. ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ టైంలో ఉన్నా, టైం మారిందే తప్ప అటు ఇటుగా అఫర్మేషన్ చేయడం కానీ, మిర్రర్ వర్క్ కానీ ఏది ఆపలేదు. గురువు గారి వీడియోస్ చూడకుండా ఏ రోజు నేను నిద్రపోలేదు. ఇకపోతే నేను అద్దం ముందు నిలబడి, బయట నిలబడి ఇక్కడంతా అరుస్తూ కొంచెం గట్టిగా మాట్లాడుతుండేసరికి మా మిసెస్కి డౌట్ వచ్చింది. ఎప్పుడు లేని మనిషి కొత్తగా మాట్లాడుతున్నాడు, ఎందుకు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి గురూజీ మా అమ్మ మా నాన్నని పిలిపించింది. ఒకప్పుడు లేడు, నేనే 1000 రూపాయలు డబ్బులు అడిగితే జనవరి 1కి సరేలే చూద్దాంలే అన్నాడు. ఇప్పుడు చూస్తే నేను కోటీశ్వరుని, నేను ఐశ్వర్యవంతుని, ధనవంతుని, నన్ను మించిన వాళ్ళు లేరు, నా చుట్టూ డబ్బు, నాతోనే డబ్బు, నాలోనే డబ్బు, నేను నడుస్తున్న డబ్బు కట్టాలని, నేను ఒక డబ్బు విగ్రహాన్ని అని ఏదేదో మాట్లాడుతున్నాడు. మా ఒకసారి ఆయనతో వచ్చి మాట్లాడండి చెప్పి మా అమ్మ మా నాన్న చెప్పారు. మా అమ్మ మా నాన్న చెప్తే వాళ్ళిద్దరూ అసలు ఏమైంది నా కొడుకు కట్ట, మా అమ్మ అయితే ఏడుస్తూ వచ్చింది, ఏమైంది మా నాన్న సీరియస్గా మొహం పెట్టి వచ్చి నన్ను పక్కన పిలిచిండు. ఏమైంది నీకు, నువ్వు డబ్బులు అంటున్నావంట, ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతున్నావు, ఏ రోజు ఇంట్లో దీపం కూడా వెలిగించకపోతేవే, నువ్వు భక్తి అనుకోవడానికి నువ్వు భక్తుడివి కాదు, అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, కోటీశ్వరుడు ఏంది, నీకు డబ్బులు ఆడి యాడ్ నుంచి వచ్చి నీ డబ్బులు నిజంగా ఉండయా, ఏంది ఇదంతా. నేను కూల్గా చెప్పాను, నాన్న నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నిన్నటిదాకా నేను కరెక్ట్గా లేను, ఇప్పుడు నేను కరెక్ట్గా ఉన్నా, మొన్నటి వరకు నా జీవితం సరిలేదు, నేను ఎటు పడితే అలా ఉన్నా, కానీ ఈ నెల నుంచి నేను ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉంటున్నాను, ఎలా బతకాలనుకుంటున్నాను అలా బతకబోతున్నాను, అద్భుతాలు చేయబోతున్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత నన్ను చూడు, జీవితంలో మనం ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో అనుభవించాం, ఎన్నో అవమానాలు పడ్డాం,
కానీ 5 సంవత్సరాలు ఎన్ని చెక్ పెట్టి నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి నన్ను చూడు, జీవితంలో నువ్వు మర్చిపోలేని ఆనందం ఇస్తాను నీకు అని చెప్పాను. ఆయనకేం అర్థం కాదు, అసలు ఏంటి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడి ఏదేదో మాట్లాడుతున్నాడు. వాడు మేము తమలపాకు తోట వేసాము గురూజీ, చుట్టుపక్కల 4 ఎకరాలు వేస్తే మాది మొత్తం పోయింది. అది అవిస్ చెట్లు వేస్తాం, అవిస్ చెట్లు దాదాపుగా 70% ఎండిపోయింది. అదే సిచ్యువేషన్ 4 ఏళ్ళ కింద జరిగితే 20% చెట్లు ఎండిపోయేసరికి వదిలే, ఎందుకు ఏదో అనవసరంగా అక్కడ పోతాం, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి వదిలేయమని చెప్పారు. ఇక్కడ 70% చెట్లు చచ్చిపోయినా కూడా ఇంకా 30 ఉన్నాయి, అవి చాలు, అవి ఏం పావు, మళ్ళీ చచ్చిపోయినా కూడా చిగురిస్తాయి. మనకి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం తమలపాకుల్లో అత్యధిక సిరి సంపదలు కురిపించబోతుంది మన తోట. నువ్వు అసలు టెన్షనే పడగాకంటే అది మొత్తం పోయింది కదా, పాలేదు ఏం లేదు, నీకు అట్ట కనిపిస్తుంది, నా కళ్ళతో చూడు బ్రహ్మాండంగా ఉంది, నువ్వు గమ్ము నుండి పోయిందనే మాట అనగాకు, ఎప్పుడు కూడా అది నెగిటివ్, అది పోయిందనే మాట మాట్లాడగాకుండా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పాను. అంటే అంత నెగిటివ్గా ఉండే నేను కంప్లీట్ పాజిటివ్లోకి వచ్చాను ఈ సబ్జెక్ట్ వల్ల, గురువు గారి వల్ల. అందులో గురువు గారికి ఇంత నెగిటివ్ పర్సన్ అని నన్ను పాజిటివ్ వేలోకి తీసుకొచ్చిన గురువు గారికి నిజంగా నా శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక మంచి డ్రీమ్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు, ధనవంతులు, కోటీశ్వరులు, ఐశ్వర్యవంతులు, అందరూ కూడా గొప్ప వాళ్ళే వచ్చారు. గొప్పగా లేకపోయినా గొప్పగా అవ్వాలని వచ్చారు, గొప్పగా అయిన వాళ్ళు ఉన్నారు, కావాలని ఆశతో బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆశతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఎప్పుడు ఒక విజువలైజేషన్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ రాకముందు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక విజువలైజేషన్ ఉండేది, ఎప్పుడు కూడా ఒకటి ఊహించుకుంటూ ఉన్నాయి. నేను సూర్యవంశం సినిమా బాగా ఇష్టం నాకు, పెదరాయుడు, ఒక సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఇలాంటి సినిమాలు చూసి చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఏ రోజైనా జీవితంలో బ్రతికితే ఒక సూర్యవంశంలో పెద్ద వెంకటేష్ ఉన్నాడు కదా, నా ఇంటికి సాయం అనే వచ్చిన ఎవరిని మనం కాదనకూడదు, ప్రతి ఒక్కరికి మనకు తోచిన సాయం చేయాలి, అంత చేసే శక్తి ఆ దేవుడు నాకు ఇవ్వాలి. ఎందుకు దేవుడు ఈ కోటీశ్వరులందరికీ ఇంతమంది కొన్ని వేల కోట్లు మిలియనియర్స్ బిలియనియర్స్ ఉన్నారు, ఎక్కడ వీళ్ళు ఎవరికి ఏం చేయడం లేదు. ఒక్క రతన్ టాటా గారు ఒక్కరు కనిపిస్తున్నారు, ఎవరికేం చేసేది ఎవరు కనిపించడం లేదు, ఎందుకు చేయడం లేదు, ఏం చేసుకుంటుంది ఈ డబ్బంతా, అవసరానికి మించిన డబ్బు మనిషికి ఎందుకు? ఇవి ఉన్నాయి కదా ఎంతోమంది మన కళ్ళ ముందు అనాథలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు, అందరికి కూడా తన వంచు సాయం చేయొచ్చు కదా, వీళ్ళు ఎందుకు చేయడం లేదు? అదే ఆ దేవుడు అంత డబ్బు నాకు గానిస్తే నేను ఎంతోమంది ఇంట్లో దీపాలను వెలిగిస్తా కదా, నాలాంటి వాడికి ఎందుకు ఇవ్వడం లేదని చిన్నప్పటి నుంచి నేను ఫీల్ అవుతానే ఉండేది. మీ అందరినీ గురూజీ నేను బ్లెస్సింగ్స్ కోరుకునేది ఏంటంటే, నేను ఇప్పుడు 10లో 1లో ఇంతమందికే సాయం చేస్తున్నాను. నా కోరిక ఏంటంటే, నేను బ్రతుకున్నంతకాలం నా ఐశ్వర్యం, నా సంపదలు, నా డబ్బు, నాకు ఆరోగ్యం అన్నీ ఉండి నేను కొన్ని 100 మందికి 1000 మందికి నిత్యం సాయం చేస్తూనే ఉండాలి. సహాయం అనే పదం వినిపిస్తే నరేంద్రనే కనిపించాలి అక్కడ. అంతమందికి సాయం చేసే శక్తి నాకు విశ్వం నాకు ఇవ్వాలని విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువు గారిని ఆ విషయం మీద నాకు బ్లెస్ చేయమని గురువు గారిని కోరుకుంటున్నాను. అంత శక్తి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఒక అద్భుతం చెప్తాను, ప్రతిదీ నిజమే చెప్తున్నా, పిల్లలు ప్రతిదీ 100% నిజం. నేను ప్రతిరోజు నేను ఈ 2025 సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించాలని నా టార్గెట్. విశ్వాన్ని నేను కోరుకుంటున్నాను. 30 లక్షల ప్లాట్లు కొనాలని, 30 లక్షలకి ల్యాండ్ కొనాలని, ఒక 20 లక్షల్లో నా పిల్లలు ఇద్దరి పేరు మీద వాళ్ళ భవిష్యత్తు అవసరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఇంకో 10 lakhs కారు కొనాలని, ఇంకో 10 lakhs సమాజ సేవ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాలని, లోక కళ్యాణం కోసం. అది నా ₹1,00,00,000 టార్గెట్ ఈ ఇయర్ వరకు. అవి అనుకుంటా ఉంటే నా డ్రీమ్స్లో ఒక రెడ్ కలర్ కారు గురించి ఎప్పుడు నేను ఊహించుకుంటూ ఉంటా. నాకు 3 days నుంచి నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నాకు రెడ్ కలర్ కారు తప్పింది నాకు ఏం కనిపించడం నా రోడ్లో. కిటికీలో నుంచి చూసినా అదే, ఎటు పక్క నుంచి చూసినా అదే. ఇది ఒక అద్భుతం ఏంటంటే, ఉదయాన్నే నాకు ఒక్కసారి ఒళ్ళంతా జవరించిపోయిన విషయం ఏంటంటే, జుట్టు చింపిరిగా ఉందని బస్ స్టాండ్లో దిగి అక్కడ దువ్వెని ఏమని అడిగా, దువ్వెని కూడా రెడ్ కలర్ దువ్వెని ఇచ్చారు. రెడ్ కలర్ దువ్వెని ఇచ్చారు గురూజీ. రెడ్ కలర్ కార్ కొనబోతున్నావు అని అర్థం. అద్భుతం, రెడ్ కలర్ కార్ కనిపిస్తే బాగుంది అనుకుంటే నేను ఎన్నిసార్లు అన్నిసార్లు నెల్లూరు నుంచి మా ఊరికి 80 కిలోమీటర్లు అన్నిసార్లు కనిపించింది. ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చే దారిలో ఎన్నో పోతుంటాయి వెహికల్స్, నాకు రెడ్ కలర్ కారే దాదాపుగా 100 సార్లు పైన కనిపించింది. అద్భుతంగా ఉంది.
క్లాస్ అద్భుతంగా ఉంది. నిజంగా ఇలాంటి గురువు దొరికినందుకు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నా 33 సంవత్సరాల్లో ఎక్కడా నేను అనుభవించింది, ఎక్కడా చూడండి. నేను ఎంఏ బీఈడి చేశాను, ఎంతోమంది గురువుల దగ్గర చదువు నేర్చుకున్నాను, నేను ఎంతోమంది స్టూడెంట్స్కి చదువు చెప్పాను. ఇంత అద్భుతంగా నేను ఎప్పుడు చెప్పలేదు, ఇంత అద్భుతంగా నాకు ఎవరైనా చెప్తే నేను వినలేదు. నిజంగా వాస్తవంగా నేను ఈరోజు అన్నీ చేసిన ముందు నేను చాలా మంది గురువు గారికి ప్రతి ఒక్క వీడియో అబ్జర్వ్ చేశాను. నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఏది చెప్తే అది జరుగుతూ ఉంది. మాటే మంత్రం అంటే నాకు ఏది చెప్తే అది జరుగుతూ ఉంది. అది జరిగిపోయింది పో అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఫీడ్బ్యాక్లోకి వచ్చినప్పుడు సార్ మా జరిగిపోయింది గురూజీ, మా జరిగిపోయింది అంటున్నారు. కాబట్టి నేను ఈ ఒక స్వార్థంతో వచ్చాను నేను ఇక్కడికి. నేను ఎక్కడైతే నేను నిత్యం ఏదైతే నేను డ్రీమ్స్లో ఉన్నానో, ఏదైతే నేను నాకు సకల సంపన్న చేసుకుంటూ నేను ఎదుగుతూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని శిరస్సు ఉంచి వేడుకొని అడుగుచ్చాను. ఏదైతే 25వ సంవత్సరంలో నేను టార్గెట్స్ పెట్టుకున్నానో ఆ టార్గెట్స్ అన్నీ కూడా నేను ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి పేరు పేరున నా కృతజ్ఞతలు. ముందుగా మన గురువు గారికి పాదాభివందనాలు. వారి కణ తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. వారి భార్య గారికి నా కృతజ్ఞతలు. నేను మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉంటాను. చూస్తుండగా ఈ ఫీడ్బ్యాక్ మన విశ్వమణి బాబు గారి వచ్చింది. చూస్తుండగానే నాకు ఒకే ఒక వీడియోతోనే సార్ గారికి ఫోన్ చేయగానే సారు వచ్చే నెల 8వ తేదీ రండి పలానా దగ్గర అని చెప్పారు. సరే, నాకు పోయిన తర్వాత ఈ వర్షాల్లో బ్రహ్మాండమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మా ఇల్లు కొంచెం డౌన్, నీళ్లు ఇంట్లోకి దంగుకుంటూ ఉన్నాయి, వచ్చేస్తూ ఉన్నాయి. సరే, ఎడ్ చేయాలా? ఒక రేకు చాట ఒకటి తీసుకొని నా యావత్తు కొడతా ఉన్నాయి నీళ్లు బయటికి. ఎంత కొట్టినా కానీ ఎక్కుతానే ఉన్నాయి నీళ్లు. సరిగ్గా నెట్ చేయాలని చెప్పేసి ఈ రేకు చాట అట్నే పట్టుకొని, విశ్వం తల్లి నా గురువులో గురుశక్తి ఉంటే ఈ వర్షం ఆగిపోవాలి అన్నానో లేదో తగ్గిపోయింది. మళ్ళీ నేనేం చెప్పానంటే, ఓ విశ్వమా, నువ్వు వర్షం ఎక్కడైనా కురుచుకో, కానీ నా ఇంటి మీద మాత్రం వర్షం పడకూడదు. 2 నెలల నుంచి వర్షం పడతానే ఉంది. 2 నెలల నుంచి వర్షం పడతానే ఉంది. వర్షం ఎలా పడుతుందంటే జల్లులుగా పడుతుంది, ఆగిపోతా ఉంది. 2 నెలలు అలాగే కురిసింది. మొన్నటి దాకా అట్నే కురుస్తా ఉంది. ఇది సార్ మాకు జరిగిన అద్భుతం. మేము ఈయన నా మిత్రుడు, ఈయన నేను ఎక్కడికి పోవాలన్నా మేమిద్దరం కలిసి పోతుంటాము. సరే, ఈయనకి ఒకరోజు మేము ట్రైన్లో పోతా ఇగో ఈ యూట్యూబ్ చూడవా ఈ ప్రోగ్రాము అని చెప్పించా. చూసి అన్న ఈ ప్రోగ్రాంకి మనం ఎలాగైనా వెళ్ళిపోవాలా అన్నాడు. అట్నేనా నీ ఇష్ట ప్రకారం పోదామని చెప్పాము. అయ్యో వచ్చాను సార్. మీ అందరికీ మా కృతజ్ఞతలు. భోజనాలకి కృతజ్ఞతలు, ఫ్యాన్లకి, లైట్లకి, చర్చిలకి, అన్నిటికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గారికి పాదాభివందనాలు. మా తల్లిదండ్రులు కృతజ్ఞతలు, గురువు గారు భార్య గారికి కృతజ్ఞతలు, ఈ హోటల్ కృతజ్ఞతలు, ఇక్కడున్న కరెంటు కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన ధనవంతులందరికీ కృతజ్ఞతలు. నేను అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వచ్చినాను. నేను సాధారణమైన టైలర్ అంటే ఏముంటుంది, మామూలుగా కుట్టుకునేది, పెద్ద సంపాదన అంటూ ఏమీ లేదు. ఈ గురువుగారి వీడియోలు చూసిన తర్వాత నాకు కొత్త ఎనర్జీ ఒకటి వచ్చింది. ఎనర్జీ అంటే ఎట్లా, ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను 4 గంటలకు లేచి అపరిమేషన్, మెడిటేషన్ అన్నీ చేస్తుంటాను. ఇప్పటికీ నాకేం కావాలన్నా అది గ్యారంటీగా వస్తుంది. ఇప్పటికి 21 నోట్లు 76 వచ్చినాయి సార్ నాకు. నేను ఏది కావాలని కోరుకునే తెల్లారితో నేను మా చెండుకాడికి పోయి అడిగినానంటే అది గ్యారంటీగా వస్తుంది. మళ్ళా నా కొడుకు ఉద్యోగం కావాలని అడిగిన 5x50 రాసిన సార్.
3వ రోజుకే వచ్చేసింది సార్ నా ఉద్యోగం మా కొడుక్కి. నేను పాట రూపంలో ఒకటి చెప్తాను సార్ అంతా. అంటే 5/50 రాసి ఉద్యోగం కోసం వచ్చింది రాసి వచ్చింది సార్. మీ కొడుకు వచ్చేసి వచ్చింది సార్. సూపర్. డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద మాన సంపదకు కృతజ్ఞత డబ్బు సంపద డబ్బు గురువు గారికి డబ్బు సంపద నా పాదాభి వందనాలు డబ్బు సంపద నా డబ్బు గురువు గారికి డబ్బు సంపద నా పాదాభి వందనాలు డబ్బు సంపద భూదేవి తల్లికి డబ్బు సంపద నా శతకోటి వందనాలు డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద విశ్వామతకు డబ్బు సంపద నా శిరసొంచి వందనాలు డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద మన గురువు గారి మాటలో డబ్బు సంపద లడ్డులాగున్నాయి డబ్బు సంపద. బలపడతాడు సార్. గురువు గారి మాటలో డబ్బు సంపద లడ్డులాగున్నాయి డబ్బు సంపద లడ్డు లాంటి మాటలో డబ్బు సంపద మనమందరిన్నాము డబ్బు సంపద మనమందరిన్నాము డబ్బు సంపద మనం ధనవంతులైనాము డబ్బు సంపద డబ్బు 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 మనమందరిన్నాము డబ్బు సంపద మన ధనవంతులైనాము డబ్బు సంపద. బాబు గారు చెప్పినారు డబ్బు మంత్రము మన గురువు గారు చెప్పినారు విశ్వ మంత్రము. బాబు గారు చెప్పినారు డబ్బు మంత్రము మన గురువు గారు చెప్పినారు విశ్వ మంత్రము. 10 రోజు పాడాను డబ్బు సంపద నేను ప్రతి నిమిషం పాడాను డబ్బు సంపద నన్ను నేను నమ్మాను డబ్బు సంపద నేను విశ్వాన్ని అడిగాను డబ్బు సంపద నన్ను నేను నమ్మాను డబ్బు సంపద విశ్వాన్ని అడిగాను డబ్బు సంపద నమ్మకమే అమ్మా నీ డబ్బు సంపద మన గురువు గారు చెప్పినారు డబ్బు సంపద నమ్మకమే అమ్మా నీ డబ్బు సంపద డబ్బు పాట పాడాను డబ్బు సంపద నాకు భలే డబ్బులు వచ్చాయి డబ్బు సంపద. ప్రతిరోజు నేను పక్షులకు గింజలు వేస్తాను సార్. మీ వీడియో ఒక రోజు చూసిన సార్. పక్షికి ఆహారం వేస్తే ధనవంతులు ఇచ్చిన నేను ఒక వీడియో చూసిన సార్. ఒకరోజు ఒక పిటికిడ వేసిన సార్. మరుసటి రోజు చూస్తే 20 వచ్చాయినాయి సార్. మళ్ళీ పొనీలో ఒక అర్ధ కేజీ అని ఎత్తపోయినా సార్. మళ్ళీ 4 రోజులు పోతే 100 గోళ్ళు వచ్చాయినాయి సార్. ఆడ మళ్ళా సరేలేని 2 కేజీలు ఎత్తుకోపోయినాయి సార్. ప్రతిరోజు తెల్లారితో స్నానం చేసుకొని ఆడేస్తా సార్. ఒక బండలాగా ఉందాడ. మళ్ళా అట్లా రోజు వేస్తా ఉంటే నాకు ఒక అనుకోకుండా ఒక సంపద వచ్చింది సార్. అది చెప్పకూడదు, చెప్తా సార్. పాట రూపంలోనే చెప్తా సార్. వచ్చింది సార్. ఉండా సార్. పక్షులకు గింజలేసిన డబ్బు సంపద నాకు 10 లక్షల సంపద వచ్చి డబ్బు సంపద. పక్షులకు గింజలేసిన డబ్బు సంపద నాకు 10 లక్షల డబ్బులు వచ్చే డబ్బు సంపద. ప్రతిరోజు గోవులకు కూడా బీట్రూట్ బెల్లం పెడతాం సార్. అవి నన్ను చూసే గుర్తుకి అవి ఆకర్షణగా చూస్తాయి సార్. అట్లా నాకల్లా అవి తింటా ఇట్లా అట్లా చూస్తూ ఉంటాయి సార్. నాకల్లా చూసే అవి చూసి గోవులకు బెల్లం పెడితే డబ్బు సంపద నాకు బోలెడంత డబ్బు వచ్చే డబ్బు సంపద. డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద. నేను ఖాళీగా ఉన్నప్పుడు నేనే క్లాప్స్ కొట్టుకుంటా సార్. అది కూడా పాటలోనే చెప్తా సార్. నేను ఖాళీగా ఉన్నప్పుడు డబ్బు సంపద నేను భలే క్లాప్స్ కొడతాను డబ్బు సంపద. డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద. ప్రతి వస్తువుకు నేను డబ్బు సంపద కృతజ్ఞత చెప్తాను డబ్బు సంపద. డబ్బు సంపద డబ్బు సంపద డబ్బులకు కృతజ్ఞత డబ్బు సంపద. పాజిటివ్ను వదిలాను డబ్బు సంపద నెగిటివ్ను వదిలాను డబ్బు సంపద. నేను పాజిటివ్ను పలికాను డబ్బు సంపద. డబ్బు పాట పాడాను డబ్బు సంపద నేను ధనవంతునైనాను డబ్బు సంపద. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు. గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు మా గురువు గారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా గురువు గారి అమ్మా నాయన కృతజ్ఞతలు. మన భూదేవ తల్లి కృతజ్ఞతలు. విశ్వానికి కృతజ్ఞతలు. యూనివర్స్ కృతజ్ఞతలు. ప్రకృతి కృతజ్ఞతలు. ఈ 2 రోజులు అందరు కోటీసులందరికీ కృతజ్ఞతలు. మీ అమ్మా నాన్న గారికి అందరికీ కృతజ్ఞతలు. కోటీసులు అందరము కోటీసులం. నేను ఒక రైతును చాలా కష్టపడి వ్యవసాయం చేస్తున్నాను.
చేసి చాలా అప్పులు అయిపోయినాయి నాకు. అప్పులు అయిపోయి 30-40 లక్షలు అప్పులు అయిపోయినాయి సార్. మళ్ళీ ఇంకా చేయలేనని భయపడిపోయినాము. భయపడిపోయి అప్పులు ఎక్కువై వడ్డీలు కట్టలేక అయిపోయినాము. అప్పుడు సార్ వీడియో చూసినాను. వీడియో చూసి ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి కొంచెం పాజిటివ్గా వచ్చినాం. మళ్ళీ అట్లా క్లాస్కి వస్తే క్లాస్లో సార్ బాగా ధైర్యం ఇచ్చినాడు. అప్పటి నుంచి ఇస్పాన్కి కనెక్ట్ అయినాం. ఇస్పాన్కి కనెక్ట్ అయ్యి బాగా కొంచెం వ్యవసాయంలోనే పైకి వచ్చినాం. ఇప్పుడు టమాటాలు పెట్టింటే 70 లక్షలు వచ్చింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు వాటర్ మెలన్ పెట్టినాను సార్. అవి 15 రోజుల్లో కటింగ్ పడతాయి. ఇంకా మంచి ఆదాయం బా. దాంట్లోనే 50-60 లక్షలు వస్తుంది అనుకుంటున్నాను సార్. అమ్మో. మన సార్ పేరు మీద పెట్టి చెప్పు. ఇస్మాన్ బాబు అనాథాశ్రమం, ఇస్మాన్ బాబు గోశాల అని పేరు పెట్టేశావు. పెట్టేసిన కట్టించేకి రెడీగా ఉన్నాం సార్. పూజ పెట్టినాం. మన జనవరి 1వ తేదీన పూజ పెట్టించినాం సార్. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది సార్. అన్నీ ఎదుగుతుంది బా. ఇది మన అందరిది. ఇప్పుడు సార్ పేరు పెట్టి కట్టిస్తున్నాం. మనందరం కోటీశ్వరం. మనందరిది అనాథాశ్రమం, గోశాల మనందరిది. మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అంతలక్క క్లాసులు ఉన్నాయి కదా, అందరూ 5,000 మంది 6,000 మంది ఉంటారు సార్ శిష్యులు. అందరికీ కృతజ్ఞతలు. అందరూ బాగా కోటీశ్వరులుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. క్లాస్ సూపర్గా ఉంది, బాగా చెప్పినా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అనాథాశ్రమం సార్ పేరు మీదనే మనం ఓపెన్ చేపిస్తాం. సార్ అది ఓపెన్ చేపిస్తాం. మన అందరూ 5,000 మంది మన క్లాస్ సార్ శిష్యులు ఎంత జనం ఉన్నారో అందరినీ పిలిపించి యూట్యూబ్లో పెట్టించి అందరినీ పిలిపించి ఓపెన్ చేయించి రోజు 50 లక్షలు కానీ 1 కోటి రూపాయలు కానీ ఖర్చు పెట్టి చేపిస్తాం సార్. అందరూ ఎవరన్నా ఇసుకెళ్ళాము లోకెళ్ళాము చేయాలనుకుంటే ఆడ వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి ఎవరైనా కానీ పంపించచ్చు సార్. కదిరి సార్, కదిరి ఏరియాలో ఎవరికి బలైతం ఏం లేదు సార్. ఎవరు ఇష్టమైతే వాళ్ళు చేతనంత సాయం చేయొచ్చు. సరే సార్, థ్యాంక్స్ సార్. అందరం కోటీశ్వరం. మనం బతికిన నాళ్ళు ఒక 100 కోట్లు సంపాదించి మనం చచ్చిపోవాలి సార్. థ్యాంక్ యూ సార్. 100 కోట్లు సంపాదించి పిచ్చి ఖర్చు పెట్టాలి.